అథ నవమః సర్గః. తస్యాలయవరిష్టస్య మధ్యే విమలమాయతం దదర్శ భవనశ్రేష్టం హనుమాన్ మారుతాత్మజః. వాయుపుత్రుడైన ఆ హనుమంతుడు ఉత్తమమైన ఆ భవన సముదాయం యందు విశాలము దీర్ఘము అయిన ఒక శ్రేష్టమైన భవనాన్ని చూశాడు. అర్థయోజన విస్తీర్ణమాయతం యోజనం హి తత్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం. చుట్టూ అనేక ప్రాసాదాలతో ఉన్న ఆ భవనము 8 లేదా 9 మైళ్ళు పొడవు, 4 లేదా 4.5 మైళ్ళు వెడల్పు ఉన్నది. మార్గమాణస్తు వైదేహీం సీతామాయతలోచనాం సర్వతః పరిచక్రామా హనుమానరిసూదనః. శత్రు వినాశకుడైన వానరశ్రేష్ఠుడు విశాలమైన కన్నులు కల జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి కొరకు అంతటా తిరుగుసాగాడు. ఉత్తమం రాక్షసావాసం హనుమానవలోకయన్ ఆససాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం చతుర్విషాణైర్వివిధై స్త్రీవిషాణైస్తథైవ చ పరిక్షిప్తమసంబాధం రక్ష్యమాణముదాయుధైః. తరువాత శోభగల హనుమంతుడు అనేక రాక్షసులకు నివాసమైన ఆ రావణ భవనాన్ని పరిశీలంగా చూస్తూ, ఆ భవనంలో అన్ని ప్రాంతాలలో 2 దంతాలు కల ఏనుగులు, 3 దంతాలు కల ఏనుగులు, 4 దంతాలు గల ఏనుగులు తిరుగుతుండటం చూశాడు. విశాలంగా ఉన్న ఆ భవనాన్ని ఆయుధాలు ధరించి సర్వదా యుద్ధ సన్నద్ధులైన రాక్షసులు రక్షిస్తూ ఉన్నారు. రాక్షసీభిశ్చ పత్నీభిరావణస్య నివేశనం ఆహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతం తన్నక్రమకరాకీర్ణం తిమింగళజషాకులం వాయువేగ సమాధూతం పన్నగైరివ సాగరం. ఆ రావణుని భవనము భార్యలైన రాక్షస స్త్రీలతోనూ, అతడు పరాక్రమించి బలాత్కారంగా తీసుకొచ్చిన రాజకన్యలతోనూ నిండి ఉంది. ఏనుగులతోనూ రక్షక భటులతోనూ వ్యాప్తమై ఉన్న ఆ భవనము మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగలాలు, జషములనే చేపలు, సర్పాలతో తిరుగుతున్న వాయువేగంతో కదులుతున్నది అయిన సముద్రంలాగా చాలా భయంకరంగా ఉన్నది. యాహి వై శ్రవణే లక్ష్మీర్యాచేంద్ర హరివాహనే సా రావణ గృహే సర్వా నిత్యమేవానపాయిని. కుబేరునికి ఎలాంటి ఐశ్వర్యం ఉన్నదో, ఆకుపచ్చ గుర్రాలు కట్టిన రథవాహనములు కల ఇంద్రునికి ఎలాంటి ఐశ్వర్యం ఉన్నదో అలాంటి ఐశ్వర్యం అంతా రావణ గృహాల్లో ఎన్నడూ తొలగిపోకుండా నిత్యం స్థిరంగా ఉన్నది. యాచరాజ్ఞః కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టా వా వృద్ధి రక్షో గృహేష్విహ. రావణుని గృహంలో ఉన్న సమృద్ధి యక్షాధిపతి అయిన కుబేరుడు, యముని, వరుణుని సమృద్ధితో సమానమైనది కానీ దానికంటే కూడా అధికమైనదని కానీ చెప్పవచ్చు. తస్య హర్మ్యస్య మధ్యస్థం వేశ్మచాన్యస్సు నిర్మితం బహునిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజః. వానశ్రేష్ఠుడు ఆ భవనం మధ్య మరొక భవనాన్ని చూశాడు. అది చక్కగా నిర్మింపబడినదై అనేకములైన మదించిన ఏనుగుల ఆకారంలో ఉన్న శిఖరాలతో వ్యాప్తమై ఉండటాన్ని హనుమంతుడు చూశాడు. బ్రహ్మణోర్ధే కృతం దివ్యం దివ్యద్విశ్వకర్మణా విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం పరేణ తపసా లేభే యత్ కుబేరః పితామహాత్ కుబేరమోసజా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః. సమస్తమైన రత్నముల చేత అలంకరింపబడిన పుష్పకమను పేరుగల దివ్యమైనటువంటి విమానము విశ్వకర్మ చేత స్వర్గలోకమునందు బ్రహ్మ కొరకై చేయబడినది. దానిని కుబేరుడు బ్రహ్మదేవుని నుండి గొప్ప తపస్సు చేత పొందాడు. దానిని రాక్షసేశ్వరుడు తేజస్సు చేత
కుబేరుని జయించి పొందాడు. ఈహామృగసమాయుక్తైః కార్తస్వర హిరణ్మయైః సుకృతైరాచితం స్తంభైః ప్రదీప్తమివ చ శ్రియా మేరుమంధర సంకాశైరుల్లికద్భిరివాంబరం కూటాగారైః శుభాకారైః సర్వతః సమలంకృతం. ఆ విమానం నందు తోడేళ్ల బొమ్మలు చెక్కిన వెండి స్తంభాలు, బంగారు స్తంభాలు అంతటా ఉన్నాయి. కాంతితో ఆ విమానం ప్రజ్వలిస్తున్నట్లు ఉంది. దాని పైభాగంలో మేరు పర్వతంతోనూ మందర పర్వతంతోనూ సమానమైన ఆకాశమును వరయుచున్నదా అన్నట్లున్న ఎన్నో అందమైన గదులు ఉన్నాయి. జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణ హేమసోపాన సంయుక్తం చారు ప్రవరవేదికం. విశ్వకర్మ చేత చక్కగా నిర్మింపబడినది, అగ్నితోనూ సూర్యునితోనూ సమానమైనది, బంగారు మెట్లతో కూడినది అయిన సుందరమైన అరుగులు కలది అయిన విమానాన్ని హనుమంతుడు ఎక్కాడు. జాలవాతాయన్యైర్ముక్తం కాంచనైస్ఫాటికైరపి ఇంద్రనీల మహానీల మణిప్రవర వేదికం. ఆ విమానంలో బంగారంతోనూ స్ఫటిక మాణిక్యాలతోనూ చిన్న చిన్న రంధ్రాలు గల అలంకారప్రదమైన కిటికీలు, గాలి వచ్చే పెద్ద పెద్ద కిటికీలు అమర్చబడి ఉన్నాయి. ఇంద్రనీలమణులు, మహానీలమణులు పరిచిన అరుగులు ఎంతో అందంగా ఉన్నాయి. విద్రుమేణ విచిత్రేణ మణిభిచ్చ మహాధనైః నిస్తులాభిచ్చ ముక్తాభి స్థలేనాభివిరాజితం. విచిత్ర వర్ణములు గల పగడములతో, గొప్ప విలువగల మణులతోనూ, సాటిలేని ముత్యాలతోనూ విమానము అడుగు భాగము నిర్మింపబడటంతో అది ఎంతో ప్రకాశిస్తూ ఉన్నది. చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్యగంధినాయుక్తమాదిత్య తరుణోపమం. ఆ విమానం అంతటా మంచి సువాసనలు గల ఎర్రని చందనము, బంగారు రంగు గల చందనము పూయటంతో అది మధ్యాహ్నంలో ఉండే సూర్యుడులాగా ఉన్నది. కూటాగారైర్వరాకారైర్వివిధైః సమలంకృతం విమానం పుష్పకం దివ్యమారురోహ మహాకపిః. వానరశ్రేష్ఠుడు పవనసుతుడు అయిన హనుమంతుడు అందమైన ఆకారము గల మేడపై గదులచే అలంకరింపబడిన దివ్యమైన ఆ పుష్పక విమానం మీదకి ఎక్కాడు. తత్రస్థః స తదా గంధం పానభక్షాన్న సంభవం దివ్యం సమ్మూర్జితం జిగ్రద్రూపవంతమివానిలం. హనుమంతుడు అక్కడికి చేరగానే ఆ ప్రాంతం అంతటా మద్యపానీయాలు, తినదగిన పిండి వంటలు, అన్నాలు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి మంచి వాసన ఆ ప్రదేశం అంతా వ్యాపించి ఉన్నది. సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం హితయేహిత్యువాచేవా తత్ర యత్ర సరావణః. ఆ సువాసన ఎలా ఉందంటే, ఒక ఉత్తముడైన బంధువు తన బంధువుని పిలిచినట్లు మహాబలశాలి అయిన వానరశ్రేష్ఠునిటిరా అని పిలుస్తున్నదా అన్నట్లు రావణుడు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది. తతస్తాం ప్రస్థితశాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మనఃకాంతాం కాంతామివ వరస్త్రియం. అటువైపు బయలుదేరిన వానరశ్రేష్ఠుడు అక్కడ మనోహరాకారులైన శ్రేష్టమైన స్త్రీవలే రావణుని యొక్క మనస్సునకు ఇష్టమైన మంగళకరమైన గొప్పదైన శాలను చూశాడు. మణిసోపాన వికృతాం హేమజాల విభూషితాం స్ఫాటికైరావృతతలాం దంతాంతరిత రూపికాం. ఆ శాలలో మాణిక్యాలు అతికిన మెట్లు చక్కగా అమర్చబడి ఉన్నాయి. అది బంగారు కిటికీలతో అలంకరింపబడి ఉంది. దాని కింద ప్రదేశం అంతా స్ఫటిక మాణిక్యాలు పరిచినట్లున్నది. మధ్య మధ్య దంతపు నగిషీలు చెక్కబడి ఉన్నాయి. ముక్తాభిస్స ప్రవాళైస్య రూప్యచామీకరైరపి విభూషితాం మణిస్తంభైః సుబహుస్తంభభూషితాం.
ముత్యాలతోనూ పగడాలతోనూ వెండి బంగారాలతోనూ అక్కడ ఆధారభూతమైన స్తంభాలు అలంకరించబడి ఉన్నాయి. నమ్రైరుజుభిరత్యుచ్చైః సమంతాస్సు విభూషితైః స్తంభై పక్షైరివాత్యుచ్చైర్దివం సంప్రస్థితామివ. ఆ శాలలో కొంచెం వంగిన కొన్ని స్తంభాలు, వంకర్లేని చాలా ఎత్తైన స్తంభాలు, అవి అన్నీ చక్కగా అలంకరించబడి ఉన్నాయి. ఆ స్తంభాలతో ఆ శాల చూచువారికి ఎత్తైన రెక్కలు చాస్తూ పైకి ఆకాశం మీదకి ఎగరటానికి సిద్ధంగా ఉన్నదా అన్నట్లు కనిపిస్తోంది. మహత్యాకుథయాస్తీర్ణాం పృథివీ లక్షణాంకయా పృథివీమివ విస్తీర్ణాం సరాష్ట్ర గృహమాలినీం. ఆ శాలలో పెద్ద చిత్తరకంబళం పరవబడి ఉంది. ఆ కంబళం మీద సముద్రాలు, నదులు, వనాలు, గృహాలు మొదలైన భూమి ఉండే అన్ని లక్షణాలు చిత్రింపబడి ఉండటంతో ఆ శాల రాష్ట్రాలతోనూ గృహపంక్తులతోనూ కూడిన విశాల భూతలంలాగా ఉన్నది. నాదితాం మత్త విహగైర్దివ్యగంధాదివాసితాం పరార్ధ్యాస్తరణోపేతాం రక్షోదిప నిషేవితాం. ఆ శాల మదించిన పక్షుల ప్రతిధ్వనితో ఉన్నది. దివ్యాలైన సుగంధం చేత పరిమళం వెదజల్లుతోంది. దాని నేల మీద అత్యుత్తమమైన ఆస్తరణాలు పరవబడి ఉన్నాయి. అక్కడ రావణుడు భోగాలను సుఖంగా అనుభవిస్తూ ఉన్నాడు. ధూమ్రామగరు ధూపేన విమలాం హంస పాండురాం చిత్రాం పుష్పోపహారేణ కల్మాషీమివ సుప్రభాం. ఆ శాల హంసలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉంది. అగరు ధూపం వేయటంతో ఆ ధూపం అంతటా వ్యాపించి ధూమ్రవర్ణంగా ఉంది. అంతటా వివిధ పుష్పాలు చల్లి అలంకరించడం చేత చిత్రవర్ణంగా ఉండి మంచి కాంతిగల కామధేనువులాగా అనిపిస్తోంది. మనఃసంహ్లాద జననీం వర్ణశ్యాప ప్రసాదినీం తాం శోకనాశినీం దివ్యా శ్రియస్సంజననీమివ. ఆ శాల మనస్సునకు ఆనందం కలిగించటమే కాకుండా దానిలో ఉన్న వారి శరీర కాంతిని వృద్ధి చేస్తుంది. అది లక్ష్మికి పుట్టిల్లులాగా ఉన్నది. శోకమును నశింపజేస్తూ అత్యాశ్చర్యకరముగా ఉన్నది. ఇంద్రియాణింద్రియార్థైస్తూ పంచపంచభిరుత్తమైః తర్పయామాసమాతేవ తదా రావణ పాలిత. రావణుని చేత పాలింపబడిన ఆ శాల తల్లివలే 5 ఇంద్రియాలచే అనుభవింపదగిన ఉత్తమ పదార్థాలను సమకూర్చుట ద్వారా 5 ఇంద్రియాలకు తృప్తి కలిగిస్తోంది. ప్రధ్యాయత ఇవాపశ్యత్ ప్రదీపాంస్తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజితాన్. జూదంలో మంచి నేర్పుగల జోదర్లు మిగిలిన జోదరులను ఓడించేగా ఏమీ తోచని జోదరులాగా నిశ్చలంగా ఆలోచిస్తున్నట్లు ఉన్న బంగారు దీపాలను హనుమంతుడక్కడ చూశాడు. దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్భిర్భిభూషణానాం చ ప్రదీప్తేత్యభ్యమన్యత. దీపాల ప్రకాశం చేత రావణుని తేజస్సు, అలంకారాలు, కిరణాలు ఇవన్నీ కలయటంతో హనుమంతుడికి ఆ భవనము ప్రజ్వలిస్తున్నట్టు కనిపించింది. తతో పశ్యత్ కుథాసీనం నానావర్ణాంబరస్రజం సహస్రం వరనారీణాం నానావేష విభూషితం. తరువాత అనేక విధాలైన రంగురంగుల వస్త్రాలు, మాలికలు ధరించి అనేక విధాలైన రకరకాల అలంకారాలతో అలంకరించుకున్న చాలామంది స్త్రీలు కంబళాలపై కూర్చొని ఉండగా హనుమంతుడు చూశాడు. పరివృత్తేర్థరాత్రేతు పాననిద్రావసంగతం క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వాపబలవత్తదా. రాత్రి అందు వారంతా క్రీడించి క్రీడల తర్వాత మద్యపానం సేవించి నిద్రావశమై అర్ధరాత్రి తిరగగానే గాఢ నిద్రలోకి చేరుకున్నారు. తత్ప్రసుప్తం
విరురుచే నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్దహంసభ్రమరం యథా పద్మవనం మహత్. శరీరమునందేలై నడుము మొదలైన అవయవాలు అలంకారాలు నిశ్శబ్దాలుగా ఉండగా నిద్రిస్తున్న ఆ వేల కొలది స్త్రీలు హంసలు తుమ్మెదలు కల గొప్ప పద్మవనంలాగా ప్రకాశించారు. తాసాం సంవృతదంతాని మీలితాక్షీణి మారుతి అపశ్యత్ పద్మగంధీని వదనాని సుయోషితాం. ఆ ఉత్తమ స్త్రీలు పద్మముల సువాసన వంటి సువాసన గల ముఖాలు కళ్ళు మూసుకొని దంతాలు కనపడకుండా ఉన్నారు. అట్టి మొహాలను హనుమంతుడు చూశాడు. ప్రబుద్ధానీవ పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే పునః సంవృత పత్రాణి రాత్రావివ బభుస్తథా. ఆ స్త్రీల ముఖాలు వారు మేల్కొని ఉన్నంతసేపు సూర్యోదయ సమయంలో వికసించిన పద్మాల్లాగా ఉండి వాళ్ళ నిద్రా సమయాల్లో ముకుళించిన ఆకులు గల పద్మాలలాగా ఉన్నాయి. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పదాః అంబుజానీవ పుల్లాని పార్థయంతి పునః పునః. మదించిన తుమ్మెదలు ఈ ముఖపద్మాలను వికసించిన పద్మాల వలె మాటిమాటికి ఆస్వాదించటాన్ని కోరుకుంటూ ఉన్నాయి. ఇటీవా మన్యత శ్రీమానుపపత్యా మహాకపిః మేనేహి గుణతస్థాని సమాని శైలోద్భవైః. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ ముఖాలను గూర్చి తగు యుక్తితో ఈ విధంగా భావించాడు. ఎందుచేతంటే సౌందర్య సుగంధాది గుణాలచే ఆ ముఖాలు పద్మాల్లాగా ఉన్నాయని అనుకున్నాడు. సా తస్య సుశుభేశాలా తాభిః స్త్రీభిర్విరాజితా శారదాదివ ప్రసన్నా దౌస్తారాభిరభిశోభితా. ఆ స్త్రీల చేత విరాజిల్లుతున్న ఆ రావణుని శాల శరత్కాలంలో నక్షత్రాల చేత ప్రకాశింపబడుతున్న నిర్మలమైన ఆకాశంలాగా శోభిస్తోంది. సచతాభిః పరివృతః సుశుభే రాక్షసాధిపః యథాహ్యుడుపతిః శ్రీమాంస్తారాభిరభిసంవృతః. ఆ స్త్రీలు రావణుడి చుట్టూ ఉండటం చేత రావణుడు నక్షత్రాల మధ్యలో ఉన్న ప్రకాశిస్తున్న చంద్రుడిలాగా శోభిల్లుతున్నాడు. యాచ్యవంతేంబరాత్తారాః పుణ్యశేష సమావృతాః ఇమాస్తాః సంగతాః కృష్ణ ఇతి మేనే హరిస్తథా. నక్షత్రాలు పుణ్యము యొక్క శేషముతో కూడినవై ఆకాశం నుండి జారి భూమి మీద పడిపోతుంటాయి కదా, ఆ నక్షత్రాలే ఈ స్త్రీల రూపంతో ఇక్కడ చేరాయా అని హనుమంతుడు అనుకున్నాడు. తారాణామివ సువ్యక్తం మహతీనాం శుభార్చిషాం ప్రభావర్ణ ప్రసాదాచ్చ విరేజు స్తత్రయోషితాం. అక్కడ స్త్రీల యొక్క కాంతి వర్ణము నైర్మల్యము కూడా శుభమైన కాంతిగల పెద్దవైన నక్షత్రాల ప్రభావర్ణ ప్రసాదాల్లాగా స్పష్టంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. వ్యావృత్త గురుపీన సప్రకీర్ణ వరభూషణాః పానవ్యాయామకాలేషు నిద్రాపహృత చేతసః. మద్యపాన సమయంలో రతి సమయంలో తారుమారైన పెద్దవి లావుగా ఉన్నవి అయిన పుష్పమాలలు కలవాళ్ళు, చెల్లాచెదురైన శ్రేష్టమైన అలంకారాలు కలవాళ్ళు అయిన స్త్రీలు నిద్రచేత ఆవహింపబడిన వారై ఉన్నారు. వ్యావృత్త తిలకాః కాచిత్ కాచిదుద్భ్రాంతనూపురాః పార్శ్వే గళితహారాచ్చ కాచిత్ పరమయోషితః. కొందరు ఉత్తమ స్త్రీలలో నుదుటి మీద తిలకం రేగిపోయింది, కొందరు అందెలు చోటు తప్పాయి, కొందరు హారాలు పక్కకు వేళ్లాడుతూ ఉన్నాయి. ముక్తాహారావృతాఛాన్యాః కాచిద్విస్రవస్తవాససః వ్యావిద్ధరసనాదామాః కిశోర్యయువవాహితాః. కొందరు స్త్రీల ముత్యాల హారాలు తొలగి వారి శరీరం చుట్టూ వేళ్లాడుతున్నాయి,
కొందరు వస్త్రాలు జారిపోయాయి, కొందరు వడ్డాణాలు చిక్కుపడి ఉండగా వారు చాలా దూరం నడిపించిన ఆడగుర్రాల్లాగా ఉన్నారు. సుకుండలధరాఛాన్య విచ్ఛిన్న మృతస్రజ గజేంద్రం మృదితాహ పుల్లా లతా ఇవ మహాననే. నలిగి తెగిపోయిన పుష్పమాలలు ధరించిన కొందరు స్త్రీలు కుండలాలు ధరించి ఉన్నారు. ఆ స్త్రీలు మహావనంలో ఏనుగులు నలగొట్టిన పుష్పించిన లతల్లాగా ఉన్నారు. చంద్రాంశు కిరణాభాస్యాహారా కాసాంచిదుత్కటా హంసా ఇవ బహుః సుప్తా స్తనమధ్యేషు యోషితాం. చంద్రకిరణాల్లాగా తెల్లగా ఉన్న పెద్ద పెద్ద ముత్యాల హారాలు కొందరి స్తనముల మధ్యలో నిశ్చలంగా పడి ఉండటంతో అవి నిద్రిస్తున్న హంసల్లాగా ప్రకాశిస్తున్నాయి. అపరాసాం చ వైడూర్యాః కాదంబా ఇవ పక్షిణః హేమసూత్రాణి చాన్యాసాం చక్రవాకా ఇవ భవన్. కొందరు స్త్రీలు ధరించినటువంటి వజ్ర వైడూర్య మణిహారాలు కాదంబ పక్షుల్లాగా ఉన్నాయి. మరికొందరు ధరించిన బంగారు సూత్రాలు చక్రవాకాల్లాగా కనిపిస్తున్నాయి. కింకిణీ జాల సంకోశాస్తా హైమ విపులాంబుజాః భావగ్రాహా యశస్థిరాః సుప్తా నజ్జైవా భవుః. అక్కడ నిద్రిస్తున్న స్త్రీలు నదుల్లాగా ప్రకాశిస్తున్నారు. వారు ధరించిన చిరుమువ్వలే మొగ్గలు, బంగారు ఆభరణాలే పెద్ద పద్మాలు, వారి ప్రేమాది భావాలే మొసళ్ళు, కీర్తులే తీరాలు. మృదుష్వంగేషు కాసాం చిత్కుచాగ్రేషు చ సంస్థితాః బభూవుర్భూషణానీవ శుభాభూషణ రాజయః. ఆ అలంకారాల ఒత్తిడికి కొందరి మెత్తని అవయవాల మీద, స్తనాగ్రాల మీద రేఖలుగా పడ్డాయి. అవి ఆయా అవయవాలపై ధరించిన అలంకారాల్లాగా ఉన్నాయి. అంశుకాంతాచ కాసాం చిన్ముఖమారుత కంపితాః ఉపర్యుపరి వక్త్రాణం వ్యాధూయంతే పునః పునః. కొందరి స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసములతే వస్త్రాంతములు ఎగురుతూ మాటిమాటికి వాళ్ల ముఖాలపై పడి కొట్టుకుంటున్నాయి. తాః పతాకా యువోద్ధూతాః పత్నీనాం రుచిరప్రభాః నానావర్ణ సువర్ణానాం వక్త్రమూలేషు రేజిరే. అనేక రకాలైన మంచి మంచి రంగులు గల ఆ రావణ భార్యల కంఠాల మీద ఆ వస్త్రాంతాలు మంచి కాంతిగల ఎగురువేసిన జెండాల్లాగా ప్రకాశిస్తున్నాయి. శర్కరాసవ గంధైచ్చ ప్రకృత్యా సురభిః సుఖః తాసాం వదన నిశ్వాసః శిషేవే రావణం తథా. స్వభావ సిద్ధంగానే కాకుండా చక్కెరతో తయారు చేసిన మద్యము గంధము చేత కూడా పరిమళిస్తున్న ఆ స్త్రీల నిట్టూర్పుల వాయువు అప్పుడు రావణునకు సుఖాన్ని సమకూరుస్తూ ఆనందాన్ని కలిగిస్తోంది. రావణానన శంఖాచ్చ కాచిద్రావణ యోషితః ముఖాని స్మ సపత్ని నాముపాజిఘ్రన్ పునః పునః. రావణుని భార్యల్లో కొందరు రావణుని ముఖమే అనుకొని భ్రాంతి చేత తమ పక్కన ఉన్న సతుల ముఖాలను ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు. అత్యర్థం సక్త మనసో రావణే తావరస్త్రియః అస్వతంత్రాః సపత్నీనాం ప్రియమేవాచరంస్తథా. రావణునిపై మిక్కిలి కోరిక అయిన మనస్సు గల స్త్రీలు నిద్రా మధ్యముల చేత వడలు తెలియని స్థితిలో తమ పక్కనున్న సవతులను రావణుడే అనుకొని భ్రాంతి చేత ముద్దు పెట్టుకొని వారికి ప్రియము చేశారు. ఎందుచేతంటే రావణుడే వాళ్ళని ముద్దు పెట్టుకుంటున్నాడని వాళ్ళు భ్రమపడుతూ ఉన్నారన్నమాట. బహూనుపని ధాయాన్యాః పరిహార్య భూషితాన్ అంశుకాని చ రమ్యాణి ప్రమదాస్తత శిశిరే. కొందరు స్త్రీలు కంకణముల చేత అలంకరింపబడిన బాహువులను, మరికొందరు మంచి వస్త్రాలను తలగడలుగా చేసుకొని నిద్రిస్తున్నారు. అన్యా వక్షసి చాన్యస్య తస్యాః కాచిత్ పునర్భుజం అపరా త్వంకమన్యస్య
తస్యాఛాప్యపరాకుచౌ. ఒక స్త్రీ మరొక స్త్రీ వక్షస్థలంపై తలపెట్టి నిద్రిస్తోంది. ఆమె భుజమును తలగడగా చేసుకొని మరొకటి నిద్రిస్తోంది. ఒక స్త్రీ మరొక స్త్రీ తొడపై పరుండగా ఆమె కుచుములను తలగడగా చేసుకొని మరొక స్త్రీ శయనిస్తోంది. ఊరు పార్శ్వ కటిపృష్ట మన్యోన్యస్య సమాశ్రితాః పరస్పర నివిష్టాంగో మదస్నేహవశానుగాః. ఆ స్త్రీలందరూ మదమునకు స్నేహానికి లొంగిపోయి ఒకరిపై ఒకరు అవయవాలు పడేసి ఒకరి తొడలు పార్శ్వాలు కటి ప్రదేశాలను వీపుని ఆశ్రయించుకొని పడుకొని ఉన్నారు. అన్యోన్యభుజసూత్రేణ శ్రీమాలా గ్రథితా హి సా మాలేవ గ్రథితా సూత్రే సుశుభే మత్త షట్పదా. వేరొకరు భుజాలనే దారంతో గుచ్చబడిన ఆ స్త్రీమాల దారంతో గుచ్చినది మదించిన తుమ్మెదలతో కూడినది అయిన పుష్పమాలలాగా ప్రకాశిస్తోంది. అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా గ్రథితా హి సా మాలేవ గ్రథితా సూత్రే సుశుభే మత్త షట్పదా. ఒకరి భుజాలనే దారంగా గుచ్చబడిన ఆ స్త్రీమాల దారంతో కూర్చున్నది మదించిన తుమ్మెదలతో కూడినది అయిన పుష్పమాలలాగా ప్రకాశిస్తూ ఉన్నది. లతానాం మాధవే మాసి పుల్లానాం వాయుసేవనాత్ అన్యోన్యమాలాఘ్రదితం సంసక్త కుసుమోచ్చయం వ్యతివేష్ట్యత సుస్కంధమన్యోన్యభ్రమరాకులం ఆసీద్వనమివోద్ధూతం స్త్రీవనం రావణస్య తత్. రావణుని స్త్రీల సముదాయము అనే వనము వసంత ఋతువులో వేసే గాలిలాగా వికసించిన పుష్పాలు గల లతావనంలాగా ఉంది. ఆ స్త్రీల వనము పరస్పరం మాలకట్టల వలె ఉన్నది. ఒకరు ధరించిన పుష్పాలు మరొకరు పుష్పాలతో కలిసిపోయాయి. ఒకరి భుజాలతో మరొక భుజాలు చుట్టుకొని ఉండగా ఒకరి ముంగురులు ఇంకొకరి ముంగురులతో కలిసిపోయాయి. లతావనం కూడా లతలన్నీ మాలగా అల్లుకొని పోయి వాటి పుష్పాలు కలిసిపోతాయి. లతలు మానులకు చుట్టుకొంటాయి. తుమ్మెదలు ఒక లత నుండి మరొక దానికి తిరుగుతూ ఉంటుంది. అందుచే స్త్రీవనము లతావనంలాగా ఉన్నది. ఉచితేష్వపి సువ్యక్తం నా తాసాం యోషితాం తదా వివేకః శక్యాధాతుం క్షణాంగాంబరస్రజాం. ఆ సమయంలో స్త్రీల ఆభరణాలు కానీ అవయవాలు కానీ వస్త్రాలు కానీ ఎవరివెవరో స్పష్టంగా చెప్పటానికి వీలు లేకుండా ఉన్నాయి. రావణే సుఖ సంవిష్టే తాః స్త్రియో వివిధ ప్రభాః జ్వలంతః కాంచనా దీపాః ప్రైక్షంతాని మిషా ఇవ. రావణుడు మేలుకొని ఉండగా ఆ స్త్రీల వైపు ఎవరూ కూడా కన్నెత్తి చూసే ధైర్యం లేదు. అందుచేత ప్రజ్వలిస్తున్న బంగారు దీపాలు రావణుడు సుఖంగా నిద్రిస్తున్న సమయంలో అనేక విధాలైన కాంతులు గల ఆ స్త్రీలను రెప్పవేయకుండా చూస్తున్నాయా అన్నట్లుగా ఉన్నది. రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాం చ యోషితః రాక్షసానాం చ యాః కన్యాస్తస్య కామవశంగతాః. రాజర్షుల స్త్రీలు, పితృదేవతల స్త్రీలు, దైత్యుల స్త్రీలు, గంధర్వుల స్త్రీలు, రాక్షస కన్యలు వారి కోరిక చేతనే రావణునకు వశమయ్యారు. యుద్ధకామేన తాః సర్వా రావణేన హృతాః స్త్రియః సమదామదనేనైవ మోహితాః కాచిదాగతాః. రావణుడు అనేక యుద్ధాలు చేసి ఆ స్త్రీలనందని జయించి తెచ్చుకున్నాడు. యవనోన్మాదము కల కొందరు స్త్రీలు మాత్రం మన్మథ ప్రేరణతై రావణుని చేరారు. నా తత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధా నచాన్య కామాపి నచాన్య పూర్వా వినావరార్హం జనకాత్మజాం తాం. అత్యుత్తమురాలు జనకుని కూతురు సీతాదేవి తప్ప పరాక్రమవంతుడైన ఆ రావణుడు బలాత్కారముగా తీసుకువచ్చిన స్త్రీ ఒకటి కూడా లేదు. అందరూ స్త్రీలు కూడా అతని గుణాలను పట్టి వచ్చారు.
మరొక పురుషుని యందు ప్రేమగల స్త్రీ కానీ, ఇదివరకు ఒక పురుషునితో ప్రియురాలుగా ఉన్న స్త్రీ కానీ అక్కడ ఏ ఒక్కళ్ళు లేరు. నచాకులీనా నచహీన రూప నా దక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్తస్య న హీన సత్వా నచాపి కాంతస్య న కామనీయ. రావణుని భార్యలలో మంచి కులమునందు జన్మించనది కానీ, అందము లేనిది కానీ, నేర్పు లేనిది కానీ, ఉపచారములు పొందనిది కానీ, బుద్ధిహీనురాలు కానీ, ప్రియుని మనస్సు ఆకర్షించనిది కానీ ఒక్కటి కూడా లేదు. బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్నీ ఇమా యథా రాక్షస రాజభార్యా సుజాతమస్యేతి సాధుబుద్ధేః. రావణుని భార్యలైన ఈ స్త్రీలందరూ ఏ విధంగా ఇతనిపై ప్రేమానురాగాలతో ఉన్నారో, రాముని భార్య అయిన సీత కూడా ఆ విధంగా ఇతనికి వశమైపోతే ఇతనికి మంచి జరిగేది. కానీ ఇతడు చెడ్డ పని చేశాడు అని ఆ అంతఃపుర కాంతలను చూచిన వెంటనే మొట్టమొదట బుద్ధిశాలి అయిన హనుమంతునికి ఆలోచన కలిగింది. చింతయదార్తరూపో ధ్రువం విశిష్టా గుణతో హి సీత అథాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వరః కష్టమనార్యకర్మ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే నవమః సర్గః. సీతాదేవి గుణముల చేత చాలా ఉత్తమురాలు, సందేహం లేదు. అయినను మహాత్ముడైన ఈ రావణుడు ఈమె విషయంలో చేయకూడని పని చేసినాడు. ఎంత కష్టము అని హనుమంతుడు చాలా దుఃఖిస్తూ మరల మనస్సులో ఈ విధంగా అనుకున్నాడు.